ఆయన ప్రణాళిక ఏంటి? మనం ఆయన రూపులోనికి మార్చబడాలి. ఆత్మలో మనం ఆయన రూపంలోకి ఎలాగునో మార్చుకుంటాడు. ఆత్మలో రూపం మారటం అది ఆయన పని. కానీ శరీరంలో ఉండగానే ఆయన యాటిట్యూడ్స్ను మనము సొంతం చేసుకోవాలి. ఆయన తనలో ఉన్న ప్రభావాన్ని మన ఆశను బట్టి, విశ్వాసాన్ని బట్టి మనలోనికి ఆయన రిలీజ్ చేస్తుండగా, మన విశ్వాసమును ఉపయోగించే కొలది ఆయన దానిని విడుదల చేస్తూ ఉంటాడు, తన ప్రభావాన్ని. వారి వారి విశ్వాసపు పరిమాణము చొప్పున ఆయన కార్యములు చేయిచుండని ఉంటుంది చూశారు. అలాగా మన విశ్వాసపు ఆ పరిమాణము చొప్పున ఆ ప్రభావం విడుదలవుతూ ఉంటుంది. ఆయన ఇవ్వనివాడు కాదు, దాచుకునేవాడు కాదు. అడుగుడు మీకు ఇవ్వబడును, ఆశపడండి మీకు ఇవ్వబడును, ఆ ఆకలి దప్పికలు కలిగి ఉండండి మీకు ఇవ్వబడును అని ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు.